యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కోర్టులో నేను అడిగిన దానికి సరే అంటే అయిపోయేది కదా. నేను ఏ విధంగానూ తన జీవితానికి అడ్డు రాను. నాకు విడాకులిస్తే తన బతుకు తన బతకచ్చు కదా. విడాకులనేది ఇచ్చాక, నువ్వు మెడలో నుంచి తాళి తీశాక అది బ్రతకాలి కదయ్యా. చాలే ఆపమ్మా. నీ కూతురు సరే అన్నాక మధ్యలో నువ్వు అడ్డుపడతావేంటి? పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుంది కదా, జరగాల్సింది జరిపించండి. నాన్న సామ్రాట్, ముందు నువ్వు కూర్చో, కానివరా. ఏంటి కానిచ్చేది? కళ్ళ ముందు నా బిడ్డ బ్రతుకు బుగ్గిపాలవుతుంటే చూస్తూ ఊరుకుంటానా? నవమాసాలు మోసి దాన్ని చేసింది, మీ చేతుల్లో పెట్టింది ఇలాంటి ఘోరం చూడని కాదయ్యా. ఆమె అలాగే మాట్లాడుతుంది కానీ నువ్వు కానివరా. భార్య బాధ, తల్లి కడుపు కోత, అయిన వాళ్ళ ఆవేదన ఇవేవి మీకు అవసరం లేదు, అంతేగా? కానివ్వండి, కానివ్వండి. దాని మెడలో తాళి నేను చచ్చాక విప్పండి. కమలా, కమలా, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారు వదిని గారు? నీ నట్టింట్లో నా బిడ్డ కాపురం చేయలేకపోయినా ఈ ఇంట్లో ఉంటే చాలు అని అది వేషం మార్చి ఈ ఇంటి పని మనిషిగా బ్రతికినా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నా బిడ్డ ప్రాణాలే తీయాలని చూస్తున్నారు. ఇంకా చూస్తూ ఊరుకోవటం నా వల్ల కాదు. ఏమండి, ఏంటది? ముందా బాటిల్ పారేయండి. లేదు, నా కూతురి కాపురం నిలబెట్టకపోయినా నా చావు దాని మెళ్ళో తాళిని దూరం చేయకుండా ఆపుతుందేమో చూస్తాను. నా బిడ్డకి ఆ తాళి దూరం అవ్వకుండా నా చావుని అడ్డంగా వేస్తాను. రేపు చస్తూ బ్రతికే దాని బ్రతుకు చూడటం కన్నా దానికోసం ఇక్కడే చస్తాను. నా కూతురి కాపురానికి పనికిరాని ఇల్లు నా చావుకైనా పనికొస్తుందేమో చూద్దాం. కమలా, నా బిడ్డ బ్రతకటానికి ఇదిగో ఆ దేవుడికి నా చావుని నైవేద్యంగా పెడుతున్నారు. ఈ అమ్మాయికి నచ్చిన బతుకు బతకడం లేదని మీకంత బాధగా ఉంటే నాకు నచ్చని బతుకు బతకడానికి నాకెంత బాధగా ఉంటుంది. ఏంటయ్యా నచ్చలేదు? ఎందుకు నా కూతురు నీకు నచ్చలేదు? నా బిడ్డ ఏం తప్పు చేసింది ఒక్కటి చెప్పండి. అమ్మా, చాలు, మాట్లాడింది చాలు. ఆయనకి నచ్చినట్టు ఆయన బతకని. ఇంకా ఈ విషయంలో నువ్వు అటు వన్నవంటే నేను చచ్చినంత ఉంటే.
ఎందుకే నీకు అది అర్థం కావటం లేదు? మొగుడు మీద ఇష్టం ఉండాలి కానీ ఇలా బ్రతుకుని బలి తీసుకునేంత కాదే. చూడండి చూడండి, దాని తలరాతది రాసుకుంటుంది. మధ్యలో మాట్లాడద్దని ఒట్టేసి మరీ నన్ను కట్టిపడేసింది. బాబు, ఇంతమంది కన్నీరు చూశాక, మా గుండె కోత నీకు చెప్పాక కూడా తన మెళ్ళో 3 ముళ్ళు విడదీయాలనిపిస్తే ఇంక నీ ఇష్టం బాబు. పూజారి గారు కానియండి, గిది నేను ఇష్టంగా ఒప్పుకున్నది. ఆయనకి నచ్చినట్టు ఆయన బతకాలంటే నా మెడలకి 3 ముళ్ళు అడ్డంగానే ఉంటాయి. తీయనియండి. నాన్న ఇంకా చూస్తావేంట్రా? ఆ 3 ముళ్ళేవో విప్పేయి. అబ్బా పూజారి గారు చూస్తారేంటి? కానివ్వండి కార్యక్రమం. సామ్రాట్, నేను విన్నది నిజమేనా? గవర్నమెంట్లో కొత్తగా వచ్చిన ఒక టెండర్ గురించి నేరుగా నీకే ఆ గుడ్ న్యూస్ చెప్దామని షాపుకు వెళ్తే ఇంట్లో కార్యక్రమం అంటే ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అనుకున్నాను. కానీ ఇదేంటి, కోర్టుకెళ్ళారంట? ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు విప్పదీయటానికి కూడా సిద్ధపడ్డావంట. ఇది కరెక్టేనా? నీ స్థాయి వ్యక్తి చేయదగ్గ పనేనా ఇది? సార్ అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందులా రండి, గదిలో కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఉండవయ్యా, మాట్లాడుతున్నాను కదా. సామ్రాట్, నీ తెలివితేటలో నీ వ్యక్తిత్వం నచ్చే ఏ పని వచ్చినా అది నీకే వచ్చేలా చేశాను. కానీ సొంత భార్య విషయంలో నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్న పేరుని నీ చేజేతులా నువ్వే నాశనం చేసుకుంటావా? కట్టుకున్న భార్య మెడలో తాళిని విప్పదీయడం ఏంటి? ఇది ఎక్కడైనా ఉందా? భార్య భర్త అంటే ఇద్దరుగా కనిపించే ఒక్కరు. సమస్యలు వస్తే మాట్లాడి తీర్చుకోవాలి. మీ వల్ల కాలేదు అంటే పెద్దవాళ్ళ సాయం తీసుకోవాలి. అంతేకాని భార్యను దూరం చేసుకోవడం కాదు. ఇది మంచి పద్ధతి కాదయ్యా. సార్, అందరూ సమాజం గురించి, మీ ఇష్టాయిష్టాల గురించి తప్ప నా గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు, నా కన్న వాళ్లతో సహా. నా బాధేంటి, ఎందుకు తనతో కలిసి బతకలేకపోతున్నాను, ఎందుకు వద్దనుకుంటున్నాను అని ఎవ్వరూ ఆలోచించరే. చూడు, నీ నిర్ణయం ఆ అమ్మాయికి జీవితం లేకుండా చేస్తుంది. నువ్వు వద్దు అనుకున్నా శ్రీవల్లి నువ్వే కావాలని అనుకుంటుందంటే తనకి నీ మీదున్న ప్రేమ అని నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇంకా నేను అర్థం చేసుకోవాల్సిందేమీ లేదు.
నాకు నచ్చినట్టు నేను బతికే స్వేచ్ఛ కూడా నాకు లేదా? రే సామ్రాట్, ఎవరు ఏం చెప్పినా నువ్వు మాట వినవని నాకు అర్థమైందిరా. ఇంకెందుకురా, ఇక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కానివ్వు. మినిస్టర్ గారు వదిలేండి సార్, వీడిని వదిలేండి. వీడు మీరు చెప్పినా కూడా వినడు. ఎందుకు అందరూ మాట్లాడడు బాధవరుడు? ఆయనకేది ఇష్టమో గదే చేయనీయండి. ఇంకెవ్వరు ఆయనకి అడ్డు చెప్పకుర్రి. పంతులు గారు మీరు కానీయండి. నాన్న నువ్వు వెళ్ళి కూర్చో నాన్న. నా వల్ల కావటం లేదు బాబు. ఈ చేతులతో ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను. ఆ జంటలందరూ కనిపించినప్పుడల్లా ఆనందంగా నమస్కరిస్తుంటే నా మనసుకు తృప్తిగా ఉంటుంది. ప్రతి పెళ్లిలో ఆ కలశం మీద తాళిబొట్టు ఉంటుంది. వధువు మెళ్ళలో ఎప్పుడు చేరాలా అని. కానీ ఇక్కడ తెంచే తాళి కోసం ఎదురు చూస్తోంది. ఈ పాపం నా వల్ల కాదు. ఇన్ని పెళ్ళిళ్ళు చేసి నేను సంపాదించుకున్న పుణ్యం ఈ ఒక్క పాపంతో పోతుంది. నేను నేర్చుకున్న వేదాలు కూడా నన్ను క్షమించవు. నేను ఈ కార్యక్రమం జరిపించలేను బాబు, జరిపించలేను. నాన్న మెళ్ళో 3 ముళ్ళు విప్పడానికి ఏ మంత్రాలు కావాలి? ఇప్పే నాన్న. గాంధారి వెళ్ళి జడెత్తి పట్టుకోవే. మరదనమ్మా నువ్వన్నా పట్టుకో. ఇదిగోమ్మా నువ్వురా. అరే అమ్మా నువ్వన్నారమ్మా. ఎవరు అవసరం లేదు. నా భర్త తాళి గట్ట నీకి తల వంచిన నేనే. ఆయన గట్టిన తాళి ఆయన తీసుకోనీకి నేనే సాయం చేస్తా.
అయ్యో బాబు మాట్లాడవే. వాడికి ఇష్టం లేదంటుంటే అందరూ ఆ అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్లే కానీ వాడికి ఎవరు సపోర్ట్ చేయరా ఏంటి? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే ముందు నిన్ను సెల్లో వేయిస్తాను. హా? ఓ, అరే, ఒక జంట విడిపోయిందంటే కలపాల్సింది పోయి విడదీయాలని చూస్తావా? భార్యాభర్తల బంధం అంటే అదేనమ్మా. విడదీయాలి అనుకున్న సామ్రాట్ విడదీయలేక వెళ్ళిపోయాడు. ఇక మీ జంటకి ఎదురే లేదు. ఇక నుంచి సామ్రాట్ ఒక్కడు కాదు, శ్రీవల్లే సామ్రాట్గా ఇద్దరు కలిసే ఉంటారు. దీర్ఘ సుమంగళి భవ. చూడమ్మా, ఈ క్షణం నుంచి నీకు నేను అండగా ఉంటాను. అన్నయ్యనే అనుకో, బాబాయ్నే అనుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయి చాలు నాకు. ఉంటానమ్మా.